आज का पाठ है ये खेल के बारे में हम आज देखेंगे। उस खेल का सभी छात्रों को खेल पसंद है एक की नहीं। ప్రతి విద్యార్థికి కూడా ఆటలంటే చాలా ఇష్టం. దానికి సంబంధించి ఈరోజు మనకి ఫిఫ్త్ లెసన్ అయినటువంటి ఫుట్బాల్ అనేటటువంటి పాఠాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇంకా ఈ తోమే ఫుట్బాల్ మీ అందరికీ తెలుసు. ఫుట్బాల్ ఒక బంతి, అది రౌండ్ గా ఉంటుంది. దాన్ని మనం మన పాదంతో తన్నుతూ ఆడేటటువంటి ఆట. ఇక్కడ మనకి ఒక బొమ్మని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. చూడండి, ఒక వ్యక్తి ఏమో ఒక విద్యార్థి, పాఠశాలకు వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి విద్యార్థి, ఇంకొక విద్యార్థి ఇంకొక ఆటగాడు. విద్యార్థి కంటే కూడా కిలాడి అంటే ఆటగాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే టెన్నిస్ బ్యాట్ పెట్టుకునే చేతిలో నిలబడుకొని ఉన్నాడు అన్నమాట. ఇంకా మనం దీని గురించి ఈరోజు చెప్పుకుంటున్నాము. ఈ ఫుట్బాల్ గురించి చెప్పాలంటే ఈ యొక్క గేమ్ లో 5 మందికి లేక 5 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు పర్ టీంలో. అంటే ఒక పక్క 5 మంది ఉంటే ఖచ్చితంగా ఆపోజిట్ టీంలో కూడా 5 మంది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇంకా బాల్ సైజు చెప్పాలంటే మనకి ఫుట్బాల్ సైజు 22 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే దాదాపుగా 8.66 8.66 ఇంచెస్ అనేది ఉంటుందన్నమాట. వెయిట్ 4.10 to 4.60 గ్రామ్స్, అంటే దాదాపుగా 4.5 కిలోల బరువు అనేది కలిగి ఉంటుంది అనమాట. ఆ యొక్క బంతి యొక్క బరువు నోట్ చేసుకోండి మా మీరు దీన్ని. సైజ్ వచ్చి 22 సెంటీమీటర్, ఇంచెస్ లో అయితే 8.66 ఇంచెస్. ఇంకా ప్రతి టీంలో కూడా చెప్పాను నేను 5 or more పర్ టీం. 5 లేక 5 మంది కంటే ఎక్కువ మంది ఆడడం జరుగుతుంది. అంటే ఒకవైపు 6 మంది ఉంటే ఇంకొక వైపు కూడా ఖచ్చితంగా 6 మందే ఉండాల్సినటువంటి నియమం అన్నమాట. ఇంకా బాల్ యొక్క వెయిట్ అని చెప్పాను 4.10, అంటే 4 కేజీ 4 కేజెస్ 100 గ్రామ్స్ టు 4 కేజెస్ 600 గ్రామ్స్, అంటే 4 కిలోల 100 గ్రాముల నుంచి 4 కిలోల 600 గ్రాముల వరకు ఉండొచ్చు అనమాట. అంటే బిలో 5 కేజెస్. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ కుछ प्रश्न दिए हैं इधर. ये प्रश्न चित्र में क्या दिखाई दे रहा है. ఇక్కడ ఇద్దరు పిల్లలు నిలబడుకున్నారు మనకి. ఒక పిల్లవాడేమో పాఠశాలకి వెళ్ళొచ్చినట్టున్నాడు, ఇంకొక పిల్లవాడేమో స్పోర్ట్స్ లో విన్నర్ అయ్యి విజేత అయ్యి అతను పథకం గెలుచుకొని మెడలో ధరించి ఉన్నాడు. అది మనకి స్పష్టంగా ఆ బొమ్మలోనే కనిపిస్తూ ఉందన్నమాట. చిత్రమే క్యా దికాయి దే రహా హై. పహలా ప్రశ్న. ఈ యొక్క ప్రశ్నలో మనకి ఈ బొమ్మలో మనకి ఏం కనిపిస్తూ ఉందన్నారు. చిత్రమే దో లడకే స్కూల్ కి వర్ది పహన్కర్ దికాయి దే రహా హై. ఈ యొక్క పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకుని అక్కడ కనిపిస్తున్నారు. ఒక ఏక్ కే హాత్ మే టేబుల్ టెన్నిస్ కా బ్యాట్ और उसके गले में एक पदक लटक रहा है. ఒక పిల్లవాడు చేతిలో ఏమో టేబుల్ టెన్నిస్ ఆడేటటువంటి బ్యాట్ చేతిలో కలిగి ఉన్నాడు. और उसके गले में, గలే అంటే అతని మెడలో ఒక పథకము కూడా వేలాడుతూ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. दूसरे लड़के के पीठ पर पुस्तकों की थैली लगा हुआ है. ముందే చెప్పాను నేను. ఇంకొక పిల్లవాడు భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని, థైలీ కా అర్ధ్ బ్యాగ్, ఆ బ్యాగ్ తగిలించుకొని మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. మతలబ్ ఇన్ దో ఛాత్రోं में से एक खिलाड़ी होगा. దీన్ని బట్టి మనకు చూస్తే ఏం అర్థం అవుతుందంటే దీంట్లో ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడేమో స్పోర్ట్స్ మ్యాన్, ఇంకొక పిల్లవాడేమో చదువుకునేటటువంటి విద్యార్థి అన్నమాట. అంటే ఒక పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, ఇంకొక వ్యక్తి బాగా ఆటలు ఆడుతున్నాడు.
ఖిలాడి అంటే అర్థం ఏమంటే స్పోర్ట్స్ మ్యాన్. ఉస్కో దూసరా లడకా బధాయి దే రహా హై. ఇంకా బాగా చదివేటటువంటి వ్యక్తి ఆ యొక్క స్పోర్ట్స్ మ్యాన్ కి, ఆ యొక్క కిలాడికి ఏం చెప్తున్నాడంటే బధాయి అంటే శుభాకాంక్షలు. నువ్వు ఫస్ట్ ప్రైజ్ గెలిచావు, నువ్వు మెడల్ సంపాదించావు కనుక నీకు శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉండవచ్చు. చెప్పమ్మా. నెక్స్ట్ చూడండమ్మా, రెండో ప్రశ్న. వే క్యా కర్ రహే హై. వాళ్ళు ఏం చేస్తూ ఉండవచ్చని అడిగాడు. खिलाड़ी సఫలత పర్ మిత్ర బధాయి దే రహా హై. కిలాడీకి సఫలత, కిలాడి మీన్స్ స్పోర్ట్స్ మ్యాన్, ఆటగాడు. ఆ యొక్క ఆటగాడు విజయం, సఫలత అంటే విజయం అన్నమాట. విజయం సాధించిన దానికి అతని ఫ్రెండ్ కి శుభాకాంక్షలు చెప్తూ ఉండవచ్చు. అదే వే క్యా కర్ రహే హై, వాళ్ళు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటూ ఉండవచ్చు అంటే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్తూ ఉండవచ్చు అనమాట ఆ బొమ్మను చూస్తే. ఏక్ దూసరే సే క్యా కహనా చాతే హై. ఏక్ దూసరే సే అంటే ఒకరితో ఒకరు ఏం చెప్తూ ఉండవచ్చు అని మళ్ళీ మూడో ప్రశ్న అడిగారు. ఏక్ దూసరే సే సఫలత పర్ బధాయి కహనా చాతే హై. వాళ్ళు ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారంటే దేంట్లో అయినా విజయం సాధించవచ్చు. అది చదువులో కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు. దేంట్లో విజయం సాధించినా మనల్ని విజేత అనేటటువంటి పేరుతోనే పిలవడం జరుగుతుంది. కనుక ఏదో ఒక రంగం వైపు మనం బాగా ప్రాక్టీస్ చేసి విజేతలుగా కావాలని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఉండవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం అవుతూ ఉందన్నమాట. ఇంకా ఈ ఫుట్బాల్లో కొన్ని కప్పులు అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫేమస్ కప్పులు, అంతర్జాతీయంగా ఇచ్చేటటువంటి కప్పులు. ఏం దేవరాజులు సైలెంట్ గా ఉండలేవా? నీకేం పని స్క్రీన్ తో? అదే వస్తుంది సార్, బాగాలేదు. కప్పులు చూడండమ్మా, నోట్ చేసుకోండి. ఈ కప్పులు వచ్చి ఫిఫా వరల్డ్ కప్ రాసుకోండమ్మా. ఫిఫా వరల్డ్ కప్ ఒకటి, ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ అంటారు దాన్ని ఒకటి. రెండోది అంటే ఈ ఫుట్బాల్లో ఇచ్చేటటువంటి మన అంతర్జాతీయంగా ఇచ్చేటటువంటి కప్పులు అన్నమాట. యుఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ రాసుకోండమ్మా. రెండో కప్ ఏదంటే యుఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ రెండవది. మూడవది వచ్చి ప్రీమియర్ లీగ్ ట్రోఫీ, ప్రీమియర్ లీగ్ ట్రోఫీ. నాలుగవది ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్, ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్. ఈ నాలుగు కూడా ఈ ఫుట్బాల్లో ఇచ్చేటటువంటి చాలా ముఖ్యమైనది అన్నమాట. నోట్ చేసుకున్నారా? ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ, యుఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ రెండు, మూడోది ప్రీమియర్ లీగ్ ట్రోఫీ, నాలుగు ప్రీమియర్ లీగ్ ట్రోఫీ, నాలుగు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్. ఇవన్నీ కూడా ఫుట్బాల్లో ఇచ్చేటటువంటి ఫేమస్ కప్పులు అంతర్జాతీయంగా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉద్దేశం, ఈ పాఠాన్ని మీకు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఖేల్ హమారే జీవన్ కా అనోఖా అంగ్ హై. అది ఆటలంటే విద్యార్థి దశలో కావచ్చు, అది ఏ వయసుతో సంబంధం లేకుండా, కాకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత గేమ్స్ ఆడరు కానీ ప్రతి ఒక్కరికి కూడా చిన్నతనం నుంచి కూడా ఆటలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఆ శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని రకంగా ఫిట్ గా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక ఆటని చిన్నతనం నుంచి ఎంత వయసు వచ్చినా సరే కానీ కంటిన్యూ చేయాలన్నమాట. అది ఫుట్బాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదో ఒక గేమ్ విద్యార్థి దశ నుంచే కూడా మనం నేర్చుకుంటే మన ఆరోగ్యంగా కూడా చాలా ఫిట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ చెప్పాడు, ఖేల్ హమారే జీవన్ కా అనోఖా అంగ్ హై. ఖేల్ అంటే ఈ ఆటలు అనేది మనిషి యొక్క జీవితంలో అనోఖా అంటే యునిక్యూ అంటే ఒక ప్రత్యేకమైన ఒక భాగం మనిషి జీవితంలో. ఎందుకంటే ఈ ఆటలు అనే వాళ్ళు ఆడడం వల్ల శారీరకంగాను మానసికంగా చాలా ఫిట్ గా తయారవుతారు. అనోఖా కా అర్ధ్ యునిక్యూ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట దానికి.
ఖేలోం సే మనోరంజన్ హోతా హై. ఖేలోం సే అంటే ఈ ఆటల వల్ల మనకి మనోరంజన్ ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక గేమ్ ఆడుతూ ఉన్నాం. దాంట్లో మనకి కొన్ని పాయింట్లు లభించాయి. మన మనసు ఎంతో కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. చూసారా ఎంత మన మానసికంగా గాని, శారీరకంగా గాని దృఢత్వం అనేది లభిస్తుందనమాట. అది. మనోరంజన్ హోతా హై. అంటే మనసు ఆనందం ఆనందింపజేస్తుందనమాట ఆటలనేవి. మానసిక వ శారీరక వికాస్ భీ హోతా హై. ముందే మీకు చెప్పాను. మానసికంగా గాని, శారీరకంగా గాని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అన్నమాట. खेलों से अनुशासन व नियमों का पालन करने की प्रेरणा भी मिलती है. అనుశాసన్ డిసిప్లైన్ నోట్ చేసుకోండి. అనుశాసన్ అంటే డిసిప్లైన్. అదే విధంగా నియమం కా పాలన కర్ణ అబ్జర్వేషన్. అంటే ఈ ఆటల వల్ల ఏమైపోతుందంటే ఒక డిసిప్లైన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి అలవాటు అవుతుంది. అదే విధంగా కొన్ని నియమాల్ని మనం పాటించాలి. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ఆటలో కూడా కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. ఆ రూల్స్ ని మనం బ్రేక్ చేస్తే మనల్ని ఔట్ అని చెప్పడమో, లేదు ఫాల్స్ అని చెప్పడమో ఏదో ఒకటి జరుగుతుందనమాట. అంటే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆడాలన్నమాట ఆ నియమాల్ని. దీనివల్ల మనకి ఏమైపోతుందంటే మన నిత్య జీవితంలో కూడా ఇటువంటి డిసిప్లైన్ అనేది ఆటోమేటిక్‌గా అలవడుతుంది. ఆ ప్రేరణ అనేది లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. खेल में खेल भावना के साथ-साथ सहयोग, सहनशीलता, नेतृत्व, अनुशासन आदि की भावनाएं होती हैं. ఇక్కడ కొన్ని వర్డ్స్ మంచి వర్డ్స్ ఇచ్చారు రాసుకోండి. సహయోగ్ కోఆపరేషన్ లేకపోతే కోఆపరేట్. సహయోగ్ का अर्थ కోఆపరేట్. सहनशीलता टॉलरेंस. सहनशीलता का अर्थ है टॉलरेंस. नेतृत्व लीडरशिप. नेतृत्व అంటే ఏమి లీడర్షిప్. నెక్స్ట్ అనుశాసన్ డిసిప్లైన్. అనుశాసన్ మీన్స్ డిసిప్లైన్. నోట్ చేసుకోండి మా వాటిని. ఇక్కడ ఏం చెప్పాడంటే ఖేల్ భావనాకే సాత్ సాత్ ఆటలో ఆట యొక్క నియమాలతో పాటుగా మనకి సహయోగ్ ఒకరికి ఒకరికి సహాయం చేసుకునేటటువంటి తత్వం హెల్పింగ్ నేచర్ కూడా మనకి అలవాటు అవుతుంది. సహనశీలత టాలరెన్స్ అంటే మనం ఏ సమయానికి ఎట్లా సందర్భానుచితంగా మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటటువంటి ఒక విషయం కూడా మనకి ఈ ఆటల వల్ల ఏర్పడుతుంది. నేతృత్వం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా ప్రతి ఒక్కరిలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనము ఆటని ఈ విధంగా ఆడాలి. నువ్వు ఇక్కడ నిలబడితే అతను కొట్టేదాన్ని మనం కేచ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇటువంటి కొన్ని నియమాలు మనకి మనమే క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనలో కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇంకా ముఖ్యమైన విషయం అనుశాసన్ కా అర్ధ్ డిసిప్లైన్ క్రమశిక్షణ. విద్యార్థికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణంలో ఇది ఒకటమ్మా. అనుశాసన్ ప్రతి విద్యార్థికి కూడా ఈ డిసిప్లైన్ అనేది ఉంటే ఆ విద్యార్థి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రతి విద్యార్థి కూడా ఈ డిసిప్లైన్ ని చిన్నతనం నుంచే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఈ ఆటలుగాను నేర్చుకున్నట్లయితే మనిషి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనిషికి అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఈ పాఠాన్ని మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఆదికి భావనాయం హోతీ హై. ఇవన్నీ కూడా ఈ స్పోర్ట్స్ అనేది అలవాటు చేసుకున్నట్లయితే మనలో డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, మీకు టెక్స్ట్ బుక్ లో లేదు. ఈ ఫుట్బాల్ లో ఇచ్చేటటువంటి ట్రోఫీలు చెప్పాను. అదే విధంగా దాని వెయిట్ ఇవన్నీ నోట్ చేసుకున్నారమ్మా? చేసుకున్నాం సార్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి అమ్మా. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్తున్నాం. फुटबॉल प्राय हमारे सभी स्कूलों में खेला जाता है. ఫుట్బాల్ ఈ రోజుల్లో ప్రాయ అంటే దగ్గరగా నియర్లీ అని కూడా చెప్పొచ్చు. దాన్ని ప్రాయ का अर्थ नियरली हमारे सभी स्कूलों में खेला जाता है.
ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా దీనికి ఒక గ్రౌండ్ లాగా తయారు చేసుకొని ఫుట్బాల్ గ్రౌండ్ దాంట్లో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే దానికి అంత గుర్తింపు అనేది ఇప్పుడు లభిస్తూ ఉందన్నమాట. దానికి కోచ్‌లు కూడా తయారయ్యి పిల్లలకి నేర్పించడం జరుగుతా ఉంది. ఫుట్బాల్ మిలా ఔర్ లేకర్ కేల్నే నికల్ గయే. విద్యార్థులు ఎప్పుడు ముఖ్యంగా ఎప్పుడైతే ఫుట్బాల్ లభిస్తుందో అప్పుడు ఆ విద్యార్థులు సమయం దొరికినప్పుడు ఆ బాల్ తీసుకొని గ్రౌండ్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దాంతో ఆడడం వల్ల వాళ్ళకి ఉత్సాహం, ఆనందం అనేది కలుగుతుంది. పిల్లలకి ముఖ్యంగా చెప్పాలంటే చదువు కంటే కూడా ఆటలంటేనే ఎక్కువ ఇష్టపడతారు. కారణం ఏమంటే దాంట్లో మనకి తెలియకుండానే ఒక ఆనందం అనేది కలుగుతుందన్నమాట. కనుక ఆటలతో పాటు ప్రతి విద్యార్థికి చదువు కూడా ముఖ్యమే. ఇది నేర్చుకోవద్దని నేను చెప్పను గానీ, ప్రతి విద్యార్థి కూడా చదువులో ఎంత కాన్సంట్రేషన్ పెడతాడో అంత స్పోర్ట్స్‌లో కూడా పెట్టాలన్నమాట. ఫుట్బాల్ మిలా ఔర్ లేకర్ కేల్‌నే నికల్ గయే. ఎప్పుడైతే ఫుట్బాల్ లభిస్తుందో ఖాళీ సమయంలో అప్పుడు దాన్ని తీసుకొని నేరుగా గ్రౌండ్‌కెళ్ళిపోతారు. ఎవరైనా సరే, ఏ విద్యార్థి అయినా సరే. నికల్ గయే, కమ్ ఔట్. నికల్నా అంటే కమ్ ఔట్. బయలుదేరి ఆ ఫుట్బాల్ తీసుకొని వెళ్ళిపోవడం. యూँ भी हम लोग वॉलीबॉल तो खेलते ही आए हैं. ఎందుకంటే ఇది వాలీబాల్ మనకి ఆడేటటువంటి ఒక గ్రౌండ్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది దాంట్లో కొన్ని ఫుట్బాల్ నియమాలు. సార్ ఇది. ఫుట్బాలా? ఫుట్బాల్ సార్ ఇది. ఫుట్బాలే అమ్మా. మనం చెప్పేది కూడా ఫుట్బాలే కదా! వాలీబాల్ చెప్పడంలా నేను. వాళ్ళు చెప్తున్న యోం భీ హమ్ లోగ్ వాలీబాల్‌తో ఖేల్తే హీ ఆయే హై. అక్కడ చెప్పాడు ఒక మాట ఏమనంటే, వాళ్ళు ఫుట్బాల్ ఎప్పుడైతే లభిస్తుందో దాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే దానికి ముందు వాలీబాల్ ప్రాక్టీస్ కూడా ఉందంట వాళ్ళకి. యోం భీ హమ్ లోగ్ వాలీబాల్‌తో ఖేల్తే హీ ఆయే హై. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి కూడా వాలీబాల్ ఆడుతూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఫుట్బాల్ అనేది వాళ్ళకి ఇంకా ఈజీగా అయిపోయిందన్నమాట ఆ గేమ్. అక్కడ చెప్పాడు ఆ మాట అన్నమాట. इस तरह खेलते-खेलते फुटबॉल भी खेलने का शौक पैदा हो गया है. शौक पैदा हो गया. షౌక్ కా అర్ద్ ఇంట్రెస్ట్, టేస్ట్. వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క వాలీబాల్ ఆడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఫుట్బాల్‌ని కూడా ఆడాలి అనేటటువంటి ఒక ఆలోచన అనేది ఏర్పడింది. ఎందుకంటే ఇది బాలే, అది బాలే. కాకపోతే దాన్ని మనం ఫుట్‌తో ఆడుతాము. దాన్ని వాలీబాల్‌ని మనం మామూలుగా చేతులతో ఆడుతాం. చేత్తో కొడతాం సార్. చేత్తో కొట్టడం జరుగుతుంది. దానికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి లేదన్నమాట. కనుక వాళ్ళకి ఈజీగా ఉండేదన్నమాట ఫుట్బాల్ ఆడడం. ఎందుకంటే దానికి ముందు వాలీబాల్ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇక్కడ కనిపించేదొచ్చి స్టేడియం అమ్మ. ఫుట్బాల్ స్టేడియం. అంటే కొన్ని వేల మంది కూర్చొని వాళ్ళు ఆడేటటువంటి ఆ 10, 15 మంది ఆడేటటువంటి గేమ్‌ని చాలా ఇంట్రెస్ట్‌గా చూడడం జరుగుతుంది. దానికి టికెట్లు కూడా తీసుకొని దానికి కొద్ది రోజుల ముందే బుక్ చేసుకొని కూడా చూడడం అనేది జరుగుతుంది. క్రికెట్ ఎట్లయితే చూస్తారు ఇదే విధంగా ఈ ఫుట్బాల్‌ని, వాలీబాల్ అన్ని స్పోర్ట్స్‌ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. इस तरह खेलते-खेलते फुटबॉल भी खेलने का शौक पैदा हो गया. शौक का अर्थ इंटरेस्ट, टेस्ट और फुटबॉल मेरा प्रिय खेल बन गया. ఆ విధంగా వాలీబాల్ ఆడుతూ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళకి ఫుట్బాల్ కూడా చాలా ఇష్టమైన ఆట అయిపోయింది. అంటే దాన్ని వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చేస్తారన్నమాట ప్రతి విద్యార్థి కూడా. क्या दिन क्या रात क्या खेत क्या मैदान जब समय मिला मैं हूं और मेरा ఫుట్బాల్. మంచి మాట చెప్పాడు. క్యా దిన్ అది రాత్రి కావచ్చు, అది పగలు కావచ్చు. సమయంతో పని లేదనమాట వాళ్ళకి. అవకాశం దొరికితే వాళ్ళు రాత్రి 6, 7, 8 అయినా సరే ఆడుతూ ఉండేవాళ్ళు. ఇంకా లైటింగ్ ఉంటే రాత్రి అంతా కూడా ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. క్యా దిన్ క్యా రాత్ అది పగలు కావచ్చు, అది రాత్రి కావచ్చు. క్యా ఖేత్ క్యా మైదాన్ వాళ్ళకి సపరేట్ మైదానం అనే అవసరం లేదన్నమాట. వాళ్ళకి అవసరం అనుకుంటే పొలాల్లో కూడా చదును చేసిన పొలాల్లో కూడా ఖేత్ అంటే పొలాలు అన్నమాట. ఆ పొలాల్లో కూడా వాళ్ళు ఆ యొక్క ఫుట్బాల్ ని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. జబ్ సమయం ఇలా మాయ్ హూ ఔర్ మేరా ఫుట్బాల్. ఎప్పుడైతే సమయం లభిస్తుందో నేనున్నాను మరియు నా ఫుట్బాల్ ఉంది. అంటే ఇంకా నన్ను ఎవరు కూడా ఆపేవాళ్ళు లేరు. నా హ్యాపీగా నేను పోయేసి ఒక 2 ఫ్రెండ్స్ తో ఆడుకునేవాడిని అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. शुरू में तो मैं अकेला ही फुटबॉल खेलता रहा. शुरू का अर्थ पहला
మొదటిసారి ఫస్ట్ లో కొత్త Starting కొత్తలో సార్. అతను ఏం చేసేవాడు, మొదట్లో అతను ఏం చేశాడంటే అతను ఒక్కడే ప్రాక్టీస్ చేసేవాడంట. ఇంకెవరు లేకపోయినా అతను ఒక్కడే ఆ ఫుట్బాల్ తో ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాడు. అకేలా కా అర్ధ్ అలోన్ అంటే ఒంటరిగా, అలోన్. వాళ్ళ ప్రతి విద్యార్థి కూడా ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ ఫుట్బాల్ దొరికిందంటే ఆటోమేటిక్ గా సమయంతో పని లేకుండా అతను ఒంటరిగా కూడా ఆ ఫుట్బాల్ ని ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంటారు. తబ్ యహ్ మేరే లియే ఖిలౌనా థా. ఆ సమయంలో అతనికంట అది ఖిలౌనా కా అర్ధ్ టాయ్, ఒక బొమ్మ. అతను ఒంటరిగా ఆడుకునేటప్పుడు బొమ్మ అది సార్. అతనికి ఏమనిపిస్తుందంటే ఒక బొమ్మతో ఆడుకున్నట్టు ఉంటుంది. కనుక అతను ఎవరు వచ్చినా రాకపోయినా అతను ఒంటరిగా కూడా ఆ యొక్క ఆటని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు అనమాట. ఖిలౌనా అంటే రాసుకున్నారమ్మా? ఖిలౌనాకి అర్థ క్యా హై? రాసుకున్నాం సార్. టాయ్, టాయ్ బొమ్మ. టాయ్ బొమ్మ టాయ్ సార్. బొమ్మ. बाद में मालूम हुआ कि यह तो सबकी चीज है. బాద్ మే ఆ విధంగా ఆడుతూ ఆడుతూ ఉంటే అతనికి ఏమైందంటే కొద్ది రోజులకి అతనికి ఒకటి అర్థమైంది. ఏమంటే ఇది ఒక్కరు ఆడేటటువంటి ఆట కాదు, ఇది ఒకరికంటే ఎక్కువ మంది ఆడేటటువంటి ఆట, ఇది అందరికీ చెందినటువంటి ఆట అనేది ఒక క్లారిటీ వచ్చిందనమాట. అంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయంగా చేయంగా అతనికి విద్యార్థులందరికీ కూడా ఒంటరిగా ఆడే వాళ్ళకి మెయిన్ గా అది అర్థమైంది. అనోకి చీజ్ హై, అనోకి యునెక్యూ అని చెప్పాను నేను. అనోకి కా అర్థ్ యునెక్యూ అంటే, యునెక్యూ అంటే మనం ఒరిజినల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఇది ఒక ప్రత్యేకమైన ఆట, అంటే దీనికి సాటి లేదనమాట. దీనికి ఎటువంటిది సాటి లేనటువంటి ఆట ఈ యొక్క ఫుట్బాల్ ఉంది. అనోకి చీజ్ హై, చీజ్ కా అర్థ హై వస్తువు అని కూడా చెప్పచ్చు అనమాట. फुटबॉल सबकी चीज है, दो टीमें खेलती हैं, हजारों लोग देखते हैं. మీకు ముందే చెప్పాను నేను. ఈ యొక్క స్టేడియంలో కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆడే వాళ్ళేమో 2 టీంలే. ఆ 2 టీముల్లో కూడా ఒక్కొక్క టీంలో 5 నుంచి 8 మంది లోపలే ఉంటారన్నమాట. ఆ టీంలో ఆ పరిస్థితి తగినట్టు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 2 టీమ్స్ ఆడుతుంటే కొన్ని వేల మంది ఈ యొక్క గేమ్ ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఫుట్బాల్ కా ఖేల్ అకేలే ఏక్ ఆద్మీ కా ఖేల్ నహీ. ఫుట్బాల్ యొక్క ఆట అనేది ఒకరికి చెందినటువంటి ఆట కాదు. అకేలే ఏక్ ఆద్మీ కా ఖేల్ నహీ. చిన్నతనంలో అయితే మనం ఆ బాల్ తో మనం ఒక్కరే ఆడుకుంటూ ఉంటాం. అది మనం వయసు పెరిగే కొద్ది కావచ్చు, కానీ మనకి దాని విషయాలు తెలిసిన తర్వాత అయినా కావచ్చు, కానీ మనకి ఏమర్థం అవుతుంది కొద్ది రోజుల తర్వాత ఎప్పుడూ కూడా ఈ యొక్క ఫుట్బాల్ అనేది ఒక్కరితో ఆడితే అది గేమ్ గా అనిపించుకోదు. మనం 2 టీంలు కలిసి ఆడితేనే అది ఒక ఆటగా మనకి కనిపిస్తుంది, మరియు మనకు ఒక ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది అనమాట. యహ్ టీమ్ కా ఖేల్ హై. టీం ఇది ముందే చెప్పాను, ఇది ఒక సింగిల్ గా ఆడేటటువంటి ఒక ఆట కాదు. ఒక టీమ్ గా 2 టీమ్స్ కలిసి ఆడాలన్నమాట. ఇది ఎవరైతే ఆ ఫుట్బాల్ ని తీసుకొని మీరు చూసుంటారు అనమాట, దాన్ని తన్నుకుంటూ దాన్ని తీసుకొని పోయి గోల్ లో వేసినట్లయితే వాళ్ళకి ఒక పాయింట్ రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆడితేనే అదే ఆ యొక్క మజా అనేది తెలుస్తుంది, ఆ యొక్క ఇంట్రెస్ట్, ఆ యొక్క టేస్ట్ అనేది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మిల్జుల్ కర్ ఖేల్నే కా ఖేల్ హై. మిల్జుల్ కర్ ఖేల్నే కా ఖేల్ అంటే మిల్జుల్ కర్ అంటే టుగెదర్ అంటే కలిసి మెలిసి ఆడేటటువంటి ఒక ఆట అన్నమాట. మనం ముందే అనుకున్నాం ఇది ఒక్కరు ఆడేటటువంటి ఆట కాదు, ఇది ఒక 2 టీంలు కలిసి ఆడేటటువంటి ఆట. అందుకే ఇక్కడ మిల్జుల్కర్ అంటే కలిసి మెలిసి 2 టీంలు కలిసి మెలిసి ఆడేటటువంటి ఆటే ఈ ఫుట్బాల్ అన్నమాట. యహ్ తాకత్ ఔర్ సావధాని కా ఖేల్ హై. తాకత్ నోట్ చేసుకోండి మా, పవర్, శక్తి. ఈ యొక్క ఆట అనేది ఒక మంచి ఎనర్జెటిక్, ఒక పవర్ కలిగినటువంటి ఆట. మరియు సావధాని కా ఖేల్ హై. సావధాని మీన్స్ కేర్ఫుల్, అలర్ట్నెస్. అంటే ఈ యొక్క ఫుట్బాల్ ఆడేటప్పుడు చాలా ఎనర్జెటిక్ గాను ఉండాలి, మరియు చాలా కేర్ఫుల్ గానే ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు
ఈ ఫుట్బాల్ ఆడేటప్పుడు మనం పరిగెత్తేటప్పుడు ఆ బాల్ ని తన్నుకుంటూ ఎవరైనా పొరపాటున మనకి ఎదురు రావడమో లేదు మనకి కాలు అడ్డం పెట్టడమో జరిగితే మనం బాల్లో పడాల్సింది ఉంటుంది. కనుక ఆడేటప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. ఎదుటోళ్ళు ఎవరు వస్తున్నారు, పక్కన ఎవరు వస్తున్నారు, మనం గోల్ ని రీచ్ అవ్వగలగాలి. ఆ విధంగా ఆడినప్పుడు మాత్రమే మనకి చాలా ఎనర్జెటిక్ గా ఉంటుందన్నమాట. అది రాసుకున్నారా? తాకత్ కా అర్ద్ పవర్, రాసుకున్నాను సావధాని సార్. కా పవర్. కేర్ఫుల్. చాలా కేర్ఫుల్ గా కూడా ఆడేటటువంటి ఒక మంచి గేమ్ ఈ ఫుట్బాల్ గేమ్. यह चुस्ती का खेल है, चुस्ती माने ఎనర్జెటిక్, చుస్తీ కా అర్త్ ఎనర్జెటిక్. అంటే మనం ఆడుతూ ఉంటే మన బాడీ అలసిపోయినా సరే మన మైండ్ అనేది మనం అలిసిపోనీయకుండా చేసేటటువంటి ఒక ఎనర్జెటిక్ గేమ్. ఎందుకంటే ఒక గోల్ వేసామనుకోండి, మళ్ళా ఇంకా చెయ్యాలి, ఇంకా నేను గోల్స్ వేయాలి అనేటటువంటి ఒక ఆసక్తి మనకే ఏర్పడుతుంది అన్నమాట. అటువంటి గేమ్ ఇది ఫుట్బాల్ గేమ్. యహ్ నజర్ కా ఖేల్ హై. చూసారా ఎన్ని రకాలుగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. నజర్ అంటే దృష్టి, చూపు, వాచ్. ఇంగ్లీష్ లో అయితే వాచ్ అన్నమాట. అంటే ఇది ఒక చూపుకు సంబంధించినటువంటి ఆట కూడా అన్నమాట. ఎందుకంటే ఆ బాల్ ఎక్కడ వెళ్తుంది, మన గోల్ ఎంత దూరంలో ఉన్నాం, మనం ఎట్లా చేరుకోవాలి, ఇవన్నీ కూడా మన యొక్క దృష్టి అనేది చాలా వేగంగా ఉన్నట్లయితేనే మనం ఆ గోల్ ని చేరుకోగలం, పాయింట్ అనేది సంపాదించుకోగలం. అందుకే అన్నమాట యహ్ నజర్ కా ఖేల్ హై. ఇది ఒక దృష్టి పెట్టి ఆడేటటువంటి ఆటగా కూడా మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఫుట్బాల్ పర్ నజర్. చూసారా ఇక్కడ దేని మీద దృష్టి పెట్టాలనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దేని మీద అంటే ఫుట్బాల్ పర్ నజర్, ఫుట్బాల్ మీద దృష్టి పెట్టాలి. సాతియోం పర్ నజర్, సాతియోం కా అర్ధ్, మనతో ఆడేటటువంటి మన పక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, అంటే మన టీము లేక ఆపోజిట్ టీం, ఇద్దరి మీద కూడా దృష్టి ఉండాలి. ఉదాహరణకి ఎందుకంటే ఆ మాట చెప్పాడు ఇక్కడ, ఆపోజిట్ టీం వచ్చి ఆ బాల్ ను తన్నుకోవాలి, వెళ్ళిపోవాలని బాల్ ప్రయత్నం చేస్తుంటారు. అదే విధంగా మనం గోల్ వేయాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. మన వల్ల కాలేదనుకో, మన టీం కి చెందినటువంటి వ్యక్తికి ఆ యొక్క బాల్ ని అందించినట్లయితే సక్రమంగా అతను దాన్ని గోల్ కి అందజేయడానికి, గోల్ లో వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా మనం అన్ని వైపులా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ సాత్యం అంటే మనం కూడా ఉండే వాళ్ళ మీద దృష్టి పెట్టి ఆడాల్సినటువంటి ఒక ఆట అన్నమాట. విపక్షీయం పర్ నజర్, విపక్షీయం కా అర్ధ్ ఆపోజిట్ టీం. అంటే మనకి ఎదురు టీం మీద కూడా మనకి దృష్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు, మనం వేసే గోల్ని వాళ్ళు ఏమైనా ఆపేయగలరా, ఎట్లా అనేటటువంటిది కూడా మనం దృష్టి అనేది చాలా వేగంగా, కొన్ని నిర్ణయాలని చాలా వేగంగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి ఒక మంచి గేమ్ ఈ ఫుట్బాల్ గేమ్. గోల్ పర్ నజర్, గోల్ మెయిన్ గా ఎంత ఆడినప్పటికి కూడా మనం ఈ ఫుట్బాల్ ఆటలో ఆ గోల్ వేస్తేనే మనకు పాయింట్లు వస్తేనే మనం విజేత అనేటటువంటి పేరు అనేది మనకి రావడం జరుగుతుంది. మనం బాగా ఆడితే కూడా గోల్స్ అనేది వేయకపోతే అది వ్యర్థమే, మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. కనుక ఆ యొక్క గోల్ మీద కూడా మనకి ప్రత్యేక కాన్సన్ట్రేషన్ అనేది కలిగి ఉండాలి. లైన్ పర్ నజర్, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే దానికి లైన్స్ అనేది ఉంటాయి చుట్టూ. దీన్ని దాటితే ఫౌల్స్, అవుట్ అనేటటువంటి వర్డ్స్ అక్కడ అవి ఆడుతూ ఉంటారు. దాని లోపలే మనం ఆ లైన్స్ గీసినటువంటి దాని లోపలే మనం ఆ యొక్క గేమ్ ని ఆడాల్సి ఉంటుంది. అంతేగాని ఎక్కడో దూరంగా గోడ ఉంటే దానికి పోయి తీసుకొని పోయి కొట్టడము, మళ్ళా తీసుకొని వచ్చుకోవడం అంటే మనం అవుట్, మనం పనికిరాము ఆ ఆటలోకి. అంటే అన్నిటి మీద కూడా మనకి పూర్తి అవగాహన కలిగి మంచి ప్రాక్టీస్ ఉన్నట్లయితే తప్ప మనం గోల్స్ సక్రమంగా వేయలేము. ఇంకా సమయ్ పర్ నజర్, సమయ్ అంటే టైం. 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 టైం మీద కూడా మంచి దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంత టైం ఇస్తారు. ఇంత లోపల ఎవరు ఎన్ని గోల్స్ వేస్తే వాళ్ళే విజేతలుగా నిర్ణయించడం జరుగుతుంది. ఆ సమయాన్ని కూడా ప్రతి ఒక్క కిలాడి, ఆటగాడు దృష్టిలో పెట్టుకొని ఆడాలి. ఎవరైతే ఆ సమయం లోపల ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళని విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ పాటుకు వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు, వాళ్ళు గోల్స్ అయితే వేయరు. ఎవరు వాడారో ఎవరు గెలిచారు అనేది మనకు తెలియదు. కనుక ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటినీ మనసులో దృష్టిలో పెట్టుకొని ఆడినట్లయితే ఖచ్చితంగా విజేతలు అనేది అవుతారు. అప్పనే పర్ నజర్, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పనే పర్ నజర్ అంటే మన మీద కూడా దృష్టి ఉండాలంట. ఎందుకో చెప్పగలరా? ఎందుకంటే మనం ఆడేటప్పుడు మనం ఏ విధంగా నడుస్తున్నాం, స్తంభాలు ఉంటాయి,
లేదు గోల్స్ యొక్క ఫోల్స్ ఉంటాయి మధ్యలో, వాటిని తీసుకొని మనం కొట్టుకున్నట్లయితే మనం అక్కడే కూడా చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని ఫోల్స్ ఎక్కడ ఉన్నాయి, లైన్స్ ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా ఆడాలన్నమాట. లేకపోతే మనిషికి కూడా ప్రమాదం. ఇంతకుముందు ఒకరు ఇద్దరు స్పోర్ట్స్ మెన్లు కూడా ఆ విధంగా మరణించడం జరిగింది. గేమ్స్ మంచి ప్లేయర్స్, అంతర్జాతీయ ఆటగాళ్ళు వాళ్ళు. అటువంటి వాళ్ళే ఇటువంటి ఆటలు ఆడేటప్పుడు ఏమయ్యారంటే ముందరికి పడడము, లేదా అటువంటి ఫోల్స్ కొట్టుకోవడము, కొట్టుకొని కూడా ఆ యొక్క గ్రౌండ్ లోనే మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనం గ్రౌండ్ లో కావచ్చు, ఇంకెక్కడైనా కూడా పరిగెత్తేటప్పుడు కావచ్చు, చాలా జాగ్రత్తగా మనం పరిగెత్తాల్సింది ఉంటుంది. यह ऐसा खेल है जिसमें एक की ताकत सबकी ताकत है और एक की कमजोरी सबकी कमजोरी है. ఇక్కడ కూడా మంచి మాట చెప్పారు. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తాకత్ కా అర్ధ్ పవర్. తాకత్ కా అర్ధ్ ఇంతకుముందు ఆల్రెడీ మీకు ముందు కూడా చెప్పాను ఇక్కడ. తాకత్ కా అర్ధ్ పవర్. ఒక కిలాడి, ఒక ఆటగాడు గాన బాగా ఆడేటటువంటి వ్యక్తి మంచి పవర్ఫుల్ గా, మంచి ఎనర్జెటిక్ గా ఆడినట్లయితే ఆ గ్రూప్ లో అందరికీ కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది. అతను తీసుకొని పోతున్నాడు బాల్ ని, అతనైతే ఖచ్చితంగా గోల్ వేస్తాడు, అతను మనకు ఒక పాయింట్ తెస్తాడు అనేటువంటి ఎనర్జెటిక్ తో ప్రతి ఒక్క ఆటగాడు, ప్రతి ఒక్క కిలాడి కూడా ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఆ విధంగా ఎవరైనా ఒక అతను బాగుంటే చాలన్నమాట. అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పాడు ఇక్కడ, ఔర్ ఏకి కమ్జోరీ సబ్కి కమ్జోరీ హై. కమ్జోరీ మీన్స్ వీక్నెస్. కమ్జోరీకి అర్థం క్యా హై? వీక్నెస్. ఒకవేళ ఒక ఆటగాడు గన సరిగ్గా ఆడలేదు అంటే ఆ యొక్క ప్రభావం అనేది ఆ టీం మొత్తం మీద కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అతను గోల్ వేస్తాడు అనుకున్న సమయానికి గోల్ వేయలేకపోతాడో ఆ టీంలో ఉండేటటువంటి మెంబర్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయిపోతారు. చెప్పండి చెప్పండి సార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. ఆ విధంగా ఒకరి వీక్నెస్ అనేది అది అందరి మీద ఆ ఎఫెక్ట్ అనేది పడినప్పుడు ఏమైపోతుందంటే పాపం వాళ్ళు గోల్స్ వేయలేక ఓడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూసారా, ఒక్కరి పవర్ అనేది అందరి మీద ఉంటుంది, ఒక్కరి వీక్నెస్ అనేది కూడా ఆ ఆడేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై, యహ్ ప్రేమ్ కా ఖేల్ హై. సచాయి కా అర్థ్ హై ట్రూత్. ఈ యొక్క ఫుట్బాల్ అనేది ఒక మంచి ఆట అన్నమాట. అంటే న్యాయబద్ధమైన, ట్రూత్ అంటే న్యాయబద్ధమైన ఒక ఆట. దీంట్లో ఏమీ కూడా మోసాలు కానటువంటి ఏమి జరగవు. ఎందుకంటే మన కళ్ళకి కనిపించి ఆడేటటువంటి గేమ్స్ అన్నమాట. యహ్ ప్రేమ్ కా ఖేల్ హై. ఈ యొక్క ఫుట్బాల్ ఆటని మనం అవుట్డోర్ గేమ్స్ అని కూడా, గేమ్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ అంటే మనం గ్రౌండ్లలో ఆడేటటువంటి ఆటలు అవుట్డోర్ గేమ్స్ అంటారు. మీకు అందరికీ కూడా తెలుసు, మీరందరూ కూడా ఆడేటటువంటి విద్యార్థులే కనుక మీకు అందరికి కూడా తెలుసు. ఈ యొక్క ఫుట్బాల్ అనేది అవుట్డోర్ గేమ్. ఇండోర్ గేమ్స్ అంటే చెస్, క్యారమ్స్, ఇటువంటి గేమ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. యహ్ ప్రేమ్ కా ఖేల్ హై. ఇది ఒక అందరూ ఇష్టపడేటటువంటి ఒక ఆట. ఇస్మే జో వైర్ భావ్ రకే వహ్ ఖిలాడి నహీ. వైర్ భావ్ అంటే అతని మీద కోపం, అతని మీద ఆపోజిట్ టీం మీద ద్వేషం కలిగి ఉంటే అసలు అతను ఆటగాడే కాదంట. కిలాడి అంటే ప్లేయర్ అన్నమాట. అతను ఆటగాడే కాదు. ఎందుకంటే దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలనే కానీ అతను గెలిచాడు, అతన్ని విరోధిగా చూడడం, అతను ఏదో చేయాలనుకోవడం అంటే అసలు అతను ఆటగాడే కాదు. అటువంటి దృష్టి ఎవరి మీద కూడా ఎవరికి కూడా ఉండకూడదు అనమాట. దో పక్ష హై, ఏక్ జీతేగా ఔర్ దూసరా హారేగా. 2 టీమ్స్ ఉంటాయి. 2 టీంలు ఎప్పుడైనా గెలుస్తాయా? గెలవు. జీత్నా కా అర్థ్ హై విన్నింగ్, అంటే విన్నర్ అన్నమాట. 2 టీంలు ఎప్పుడు కూడా గెలవడం అనేది జరగదు. ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడుతుంది. హార్నా అంటే ఓడిపోవడం. ఇస్మే నారాజ్‌కి యా వైర్భావ్‌కి క్యా బాత్ హై. ఇంకా దీంట్లో కోపం చేసుకోవాల్సిన అటువంటి అవసరం కూడా లేదు. ఎటువంటి కోప ద్వేషాలని కూడా ఎటువంటి ఆటగాడు కలిగి ఉండకూడదు. ఇస్ బార్ హారేగా, ఇస్ బార్ హారేగా, హారోగే తో అగలే బార్ జీతోగే. ఈసారి ఓడినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా బాగా ఆడి గెలవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. जितने की कोशिश करो, विपक्षी अगर जीतता है तो उसके खेल को समझो और उसकी సరహనా కరో. ఒకవేళ ఆపోజిట్ టీం గాని గెలిచినట్లయితే మనం ఏం చేయాలంటే దాన్ని ఆ యొక్క ఆటని అర్థం చేసుకోవాలి, మరియు
వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి మనం కూడా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా విజేతలు అవడానికి నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది అనమాట. అప్పని హార్ సే భీ సీఖో, హార్నా అంటే ఓడిపోవడం, మనం ఓడిపోయాను కారణం ఏమనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోగలగాలి. और अपनी जीत से भी सीखो, జీత్నా అంటే గెలవడం, మనం గెలుపు నుంచి నేర్చుకోవాలి మరియు వాడడం గురించి కూడా నేర్చుకోవాలి. అమ్మా ఈ గృహ కార్యం ఒకసారి నోట్ చేసుకోండిమా, ఇంత లోపల టైం అయిపోయింది. होमवर्क, खेलों से किन गुणों का विकास होता है, ఆటల వల్ల మనకి ఎటువంటి గుణాలు లభిస్తాయి. आपको कौन सा खेल पसंद है और क्यों, మీకు ఎటువంటి ఆటలు అంటే ఇష్టం, ఎందుకు. పढ़ाई के साथ साथ खेलों की आवश्यकता क्यों होती है, చదువుతో పాటుగా ఆటలు కూడా ఎందుకు అవసరం అనేటటువంటి ఈ 3 ప్రశ్నలు మీరు హోంవర్క్ కింద నోట్ చేసుకునేసి నాకు వాట్సాప్ లో పంపించండి. ప్రతి విద్యార్థి కూడా నోట్ చేసుకున్నారా? आज तक मैंने किसी बड़ी टीम में नहीं खेला, पर एक दिन मैं अपने ही देश की किसी बड़ी टीम में जरूर खेलूंगा. చూసారా, ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఏమనుకోవాలంటే ఖచ్చితంగా నేను నా జిల్లా తరపున, నా రాష్ట్రం తరపున ఆడుతున్నాను, రాబోయే రోజుల్లో నేను అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడాలి, అటువంటి పేరు నేను తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్క ఆటగాడు కూడా కలలు కనాలి. జరూర్ అంటే కంపల్సరీ, యహీ నహీ మై బాహర్ భీ ఖేల్నా చాతా హూ, నేను నా ప్రదేశంలోనే ఆడడం కాదు, ప్రపంచ స్థాయిలో కూడా నేను ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేటటువంటి ఒక మెయిన్ ఎయిమ్ తో ప్రతి విద్యార్థి, ప్రతి ఆటగాడు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆజ్ నహీ తో కల్ మేరీ ఇచ్చా జరూర్ పూరీ హోగి, ఒకవేళ ఈ రోజు నా కోరిక నెరవేరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా దాన్ని చేరుకుంటాను అనేటటువంటి ఒక ఆశతో ప్రతి ఒక్క ఆటగాడు కూడా ముందుకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఎవరికైనా ఎనీ డౌట్స్ మా దీని మీద? నో సార్. బాగా అర్థమైందా? అర్థమైంది సార్. అదమ్మా ఈ రోజు విషయము. దీన్ని రాసుకున్నారా ఈ గృహ కార్యం?